నాది గ్యారంటీ డీలిమిటేషన్తో ఏ రాష్ట్రము నష్టపోదు. మహిళా రిజర్వేషన్ వ్యతిరేకించిన వారు నారీ శక్తి ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సిందే. డైలాగులు చూడు, నారీ శక్తి ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సిందే. ఎవ్వరు కూడా వ్యతిరేకిస్తలేరు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దాని మీద బిల్లు ప్రవేశపెట్టి మద్దతు ఇస్తామంటారు. నువ్వు బోడగుంటికి మోగాలకు ముడిపెట్టినట్టు డీలిమిటేషన్ మహిళా బిల్లు కలిపి నువ్వు ప్రవేశపెడతా అంటే ఎవరైనా వ్యతిరేకిస్తారు. నువ్వు దిగిపో. నెక్స్ట్ వచ్చేటోళ్ళు మంచిగా డీలిమిటేషన్ మంచిగా జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేసి ఎవరికి ఏ రాష్ట్రానికి ఎన్ని స్థానాలు దక్కాలో అన్ని స్థానాలు ప్రకటిస్తారు. ప్రకటించినాక దాంతోపాటే మహిళా రిజర్వేషన్ కూడా ఆమోదిస్తారు. ఫస్టే ఉన్నదాని ప్రకారమే మహిళా రిజర్వేషన్ కూడా అమలు చేస్తారు. మీరు తప్పుకోర్రి. రాజకీయ లబ్ధి కోసం మీరు చేస్తున్న పోరాటం నారీ శక్తి ఆగ్రహానికి గురవుతారంటే మీరు గురి కావాలి. నారీ శక్తి కూడా అందరు ఆలోచన చేస్తున్నారు. మహిళలందరూ కూడా ఎవరు ఏం రాజకీయం చేస్తున్నారు అనేది దేశంలో ఉన్న మహిళలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. బీజేపీ చేస్తున్న రాజకీయ క్రీడలేంది, రాజకీయ క్రీడల భాగంగా ఎట్ట ఆలోచన చేస్తున్నది బీజేపీ అని ప్రతి ఒక్క మహిళ అందరూ మంచిగా ఆలోచన చేస్తున్నారు. నీకు ఖచ్చితంగా 2029లో 100-110 సీట్ల కంటే ఎక్కువ కూడా రానియారు. నువ్వు ఇప్పుడు 850 పెంచుకుంటూ పోయినా గయ్యే 100 సీట్లే వస్తాయి. గుర్తుపెట్టుకోరు. ప్రియాంక గాంధీ గారు ఏమంటారు, సీట్లు పెంచడం ఎందుకు, 543 సీట్లతోనే మహిళా కోట అమలు చేయొచ్చు, చెయ్యండి, మద్దతు ప్రకటిస్తామని క్లియర్గా చెప్తున్నారు. ఓబీసీ వర్గాలను మోసం చేస్తున్న ప్రధాని మోదీ, డీలిమిటేషన్ వ్యతిరేకిస్తాం ప్రియాంక గాంధీ, మహిళా రిజర్వేషన్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్నది అని క్లియర్గా చెప్తుంది. డీలిమిటేషన్ మాత్రం వ్యతిరేకిస్తామని ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు. గురువారం లోక్సభలో కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చలో భాగంగా ఆమె మాట్లాడుతూ ఓబీసీ వర్గాలను ప్రధాని మోడీ మోసం చేస్తున్నారని విమర్శించారు. క్లియర్గా చెప్తున్నారు, ప్రతి ఒక్కరు చెప్తున్నారు, మహిళా రిజర్వేషన్ బిల్లుకు మేమందరం మద్దతు ఇస్తాం, డీలిమిటేషన్కు కాదు. డీలిమిటేషన్ వల్ల చిన్న రాష్ట్రాలకు దక్షిణాదికి మొత్తం తీవ్రంగా అన్యాయం జరుగుతున్నది కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తున్నాం. అది కూడా సవరించుకొని అన్ని లెక్కల ప్రకారము సీట్లు పెంచుకోవచ్చు, పెంచుతాము అని చెప్పితే దానికి కూడా ఓకే చేస్తామంటారు. మీరు కరెక్ట్ చేస్తే అన్నిటికీ ఓకే అంటారు. మీరు చెయ్యక ఈ రకంగా చేస్తున్నారు. డీలిమిటేషన్పై చంద్రబాబు సైలెంట్. దక్షిణాదికి జరిగే అన్యాయంపై మిగతా సీఎంలు గొంతు విప్పుతున్న నోరు మెదపని ఏపీ సీఎం. ఏపీ నష్టపోకుండా ఎక్కువ మంది పిల్లల్ని కనాలని గతంలో పిలుపు. గత ఏడాది చెన్నైలో మీటింగ్ పిలిస్తే కూడా ఈయన రాలేదు. ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అక్కడ హాజరు కాలే. వీళ్ళు ఎందుకు హాజరు కారంటే వాళ్ళు రాజకీయ పార్ట్నర్లు బీజేపీతోని, టీడీపీ, కాబట్టి వీళ్ళు అక్కడ వ్యతిరేకించరు, మాట్లాడరు. వీళ్లకు రావాల్సిన తాయిలాలు ముడుపులు అన్నీ అందుతున్నాయి, సక్రమంగా టైంకి అందుతున్నాయి కాబట్టి వీళ్ళు ఏది కూడా మాట్లాడరు. అది అంతే. వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు తెప్పించుకుంటున్నారు, తెచ్చుకుంటున్నారు. అది